ఎట్లుండాలా ఇప్పుడు జగన్ గారు గెలిచినట్టు చూసినాం. ఆయన ప్యాలెస్ తాడేపల్లికి ప్యాలెస్‌కి ఎట్లా చుట్టుపక్కల ఎంతోమందిని కాల్ చేపిచ్చి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాడు. పేపర్ సాక్షి పేపర్‌కి సర్క్యులేషన్ ఎట్లా పెంచుకున్నాడు. వాలంటీర్ల ద్వారా మిగతా గవర్నమెంట్ ఆఫీసుల ద్వారా ఎంత డబల్ పేపర్‌లేసి టీవీ ప్రకటన చూసినాము. సిమెంట్ ఫ్యాక్టరీకి ఎన్నెన్ని అన్నీ బయటకొస్తాయి ఇప్పుడు. ఏమేమి గనులవి లైసెన్స్‌లు ఇచ్చినవన్నీ యాడికి పోనన్నా. మనం ఎంతమంది ప్రైవేట్ సెక్యూరిటీస్ దాదాపు ఎన్ని వందల కోట్లు సెక్యూరిటీగా అయింది. ఆయన ఎక్కడ బయలుదేరితే 10 కిలోమీటర్లు కూడా హెలికాప్టరు. పైనకి వెళ్ళలేకపోతే చింది చెట్లు కొట్టి అక్కడ ప్రకృతి కోపానికి గురైనాడు. ఇవన్నీ ఒకటి కాదు నాన్న. ఏదో డబ్బులు ఇచ్చి నానేదో సొంతం ఇచ్చినట్ల, నేనేదో చదివిస్తున్నట్ల, నేనే స్కూల్ మార్చినట్ల. అంటే స్కూల్లో ఇంతకుముందు కట్టిన స్కూల్కి రంగులు వేయడము, కొత్త స్కూల్ కొన్ని కట్టినా వాటిని అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవడము. ఎక్కడ ఎంత మనము 30,000 కోట్ల పైన అంటే లెక్కలు ఎవరైనా చెప్తున్నారా? ఇన్ని డబ్బులు దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేరుకుంటే 5 లక్షలు 5 ఏళ్ళు ఉండి ఆదాయం చెప్పలేదు. ఎవడు అడిగేవాళ్ళు లేడు. ఇంత పైనోళ్ళు అంత డబ్బులకి ఇదై రకరకాలుగా జరిగినవిలే. అవన్నీ రాజకీయాలు వద్దు. మా నాయన వస్తున్నాడు. ఇంక అన్నీ ఎవరు పెద్దోళ్ళతో కూడా తప్పు జరిగింది. చిన్నోళ్ళు ఇట్లా రెచ్చిపోతుంటే పెద్దోళ్ళు కూడా హ్యాండ్ ఉంటుంది. కొంతమంది హ్యాండ్ ఉన్నది కాబట్టి పోదు ఏమనండి సుప్రీంకోర్టుకు పోతారు, లేదంటే సిబిఐ ఎంక్వైరీ అంటారు. మళ్ళీ వివేకానంద కేసులో సిబిఐ ఎంక్వైరీ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసి నారాసుల చరిత్ర చంద్రబాబు చంపాడు అన్నప్పుడు మళ్ళీ ఆయన అధికారంలో వచ్చినాక ఎందుకు ఒక మౌనంగా ఉండే? ఇప్పుడు వరకు ఒక కేసులో ఎవరు చంపారు కూడా జనాలకు తెలియదు. భౌతికంగా మానసికంగా అందరికీ తెలిసినా లెక్క చూస్తే ఇప్పుడు ప్రపంచానికి తెలియాల్సింది నిజమేమో అట్లా మరుగున పడిపోతున్నది. ఇది రాజకీయం. మళ్ళీ గాంధీల గురించి, గాడ్సేల గురించి, దేశ నాయకుల చరిత్ర గురించి, కృతయుగము త్రేతాయుగంలో దేవుళ్ళ గురించి మాట్లాడతాం మనం. మొన్న జరిగిన దానికే సమాధానం చెప్పలేము. ఉండే మేధావులు అందరూ కళ్ళు మూసుకొని ఉంటారు. ఎవరు చంపించారా, ఎవరు చంపారా, ఎవరు లేదా అన్నీ తెలిసి కూడా అదేదో అంటారు చూడు, నోరు మూసుకొని ఇట్లా కూర్చున్నారు. కోతి బొమ్మ ఉంటుంది ఇట్లాగా, ఇట్లా అట్లున్నారు నాయన మీరు. ఇది పరిస్థితి. అందుకే మీ అందరిని ఆడదీయడానికి వీరభోగస్వంతరాలు వచ్చినాడు కాబట్టి ఆ గూగుల్ తల్లిదారు లేపినాడు కాబట్టి కేసు ముందుకు పోయింది. ఇంకా అదేం ఆపేదేం ఉండదు. ఇంకా మన ఆయన వచ్చి ఆయన రాజ్యాంగం ఎట్లుంటో చూపిస్తాడు. ఎందుకంటే ఈ రాజ్యాంగంతో బాగా ఆడుకుంటున్నారు. ఫుట్బాల్ అని అట్లా ఆడుతుంటారు. బీదోళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి శిక్షలు పడతావు, కానీ ఉన్నోనికి ఎప్పుడు శిక్ష పడదు. వాడు బయటే బెయిల్ మీద తిరుగుతుంటాడు. బయటే బెయిల్ వచ్చేస్తుంది. వాళ్ళు అసలు జైల్లో కూడా అడిగిపెట్టే పని లేదు. ఇప్పుడు చూస్తున్నాం కదా, అసలుకి వాళ్ళకి 3rd డిగ్రీ వేస్తే కదా ఎవరైనా ఒప్పుకునేది. ఏమేరు ముందే ఏట్లు పడకూడదు, అది పడకూడదు అంటే ఇది. అదే చిన్నోళ్ళకైతే వాడిని ఏట్లు కొట్టి ఒప్పిస్తారు. ఇట్లా ఎవరైనా కానీ కొట్టుకుంటే తప్పు చేసామని ఒప్పుకుంటారా? నన్ను చేసాను ఒప్పుకుంటారా? అంతకుడు కానీ, రేపిస్ట్ కానీ, దేశద్రోహులు కానీ. అందుకే రా నాయన ఇవన్నీ మిగతా కాదు. వీరభోగంతో వచ్చి దుష్ట శిక్షణ పాలించడం దగ్గరలో ఉన్నాయి. జై భద్రకాళ నమ్మను. అందుకే అఖండ 2 బాలసాగర్ ఆగమనం సినిమా December 5 ఉంది కదా, దాని ద్వారా చూపిస్తాడు మన ఆయన లక్ష్యమేమో, ఎందుకు వస్తున్నాడో, ఏ ధర్మాన్ని కాపాడడానికి వస్తున్నాడో, సనాతన ధర్మం కాపాడుతూ దుష్ట శిక్షణ చేస్తూ భారతదేశాన్ని వెలిగించి విశ్వగురు చేసి ప్రపంచ దేశాలను గుణపాఠం పేపే రోజులు దగ్గరలో ఉన్నాయి. జై భద్ర.